సిస్టర్ అయితే అడిగారనమాట, అక్క క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనుకొని రోజు చెక్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ ఉందా లేదా అని. వాళ్ళని నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు అయితే నేను చాలా అంటే చాలా సింపుల్ గా చెప్పబోతున్నానండి కటింగ్ అయితే. చూడండి, ఫస్ట్ అయితే ఇది సాదా బ్లౌజ్ అనమాట. ఈ ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపుకి, ఈ మిషన్ అంచులు వచ్చేసి మనకి ఆపోజిట్ లో ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. ఈ మెథడ్ లో మీరు కట్ చేసుకున్నారు అంటే 5 నిమిషాల్లో 5, 10 నిమిషాల్లో 10 బ్లౌజులు అయినా సరే ఈజీగా కట్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ వరకు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే బ్లౌజ్ యొక్క పొడవు. ఓకేనా, బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉంది అనుకుని అయితే మనం చూసుకోవాలి. ఈ పైన షోల్డర్ దగ్గర చూడండి, సెంటర్ లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ చూడండి కింద వైపు ఈ విధంగా, అంటే ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుంచి పైకి మనం కరెక్ట్ గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత మనకి షోల్డర్ కోసం ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ అయితే వేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు అంటే మనకి నడుం లూజ్ కావాలండి. నడుం లూజ్ కోసము ఉక్సులు కానీ గుండీలు కానీ ఏదైనా ఉండనివ్వండి, ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఈ బ్లౌజ్ ని అయితే 4 ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోవాలి. చూడండి, ఎక్కడికైతే వచ్చిందో మనకి మార్కింగ్ అక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. కరెక్ట్ మార్కింగ్ వేసుకున్నాము, మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసాము. అది ఎందుకంటే బ్యాక్ సైడ్ టక్స్ పట్టడం కోసం. తర్వాత ఈ బ్యాక్ ఒక నెక్ పొడవు ఎంత ఉందో అంతకి మార్కింగ్ వేసేసి ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకున్నాం. ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ పైపింగ్ వేసిన హెమ్మింగ్ చేసిన ఖర్చు కావాలి కాబట్టి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కావాలన్నమాట. చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇది ఏంటి అంటే మనకి చంక డౌన్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఒక 2 చోట్ల అయితే ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అయితే ఇట్లా ఇవ్వండి. ఇప్పుడు ఏంటంటే మనకి చూడండి, ఈ నడుం లూజ్ ని బట్టి మనం షోల్డర్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. అది కూడా చాలా సింపుల్ వేలో అనమాట. ఇక్కడ ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. అయితే దాంట్లో 1.5 ఇంచు కలుపుకొని 9.5 దగ్గరికి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ షోల్డర్ ఏంటంటే ఇక్కడ మనకి నడుం లూజు 8 కన్నా తక్కువ వచ్చింది అంటే 7 ఇంచులు అట్లా వచ్చిందంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెట్టేసుకోండి. ఇది వచ్చేసి 8 ఇంచులు వచ్చింది కాబట్టి 5.5 పెట్టుకోవాలి. 9.5 దాకా కూడా మనం ఫుల్ షోల్డర్ 5.5 పెట్టాలండి. ఎప్పుడైతే మనకి 10 ఇంచులు 10.5 దానిపైన వస్తుందో అప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచుల దగ్గరికి పెట్టాలి మార్క్. ఇక్కడ ఏంటంటే 8వ నెంబర్ తో వచ్చింది కదా నడుం లూజు, ఇక్కడైతే 1.5 దగ్గరికి ఈ విధంగా ఈ కార్నర్ లో మార్కింగ్ అయితే వేసుకోవాలండి. తర్వాత దీన్ని రౌండ్ షేప్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. మీ దగ్గర ఈ స్కేల్ ఉంటే బాగా యూజ్ అవుతుంది, లేదంటే మీరు చేతితో కూడా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే చంక మార్కింగ్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఆల్తీ బ్లౌజ్ లో ఈ చంక ఒక రౌండ్ అనేది ఎంత ఉంది, లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఇది కూడా నాకు 8.5 ఇంచులు వచ్చిందండి. అంటే నడుం లూజు ఈ చంక లూజు మ్యాచ్ అయింది అనమాట. ఈ విధంగా మ్యాచ్ అయింది అంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదిరిపోతుంది. చూడండి, 1కి 2 సార్లు ఈ విధంగా చెక్ చేసుకోండి. కరెక్ట్ గా 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. అందుకోసమని ఈ 6 ఇంచులు మార్కింగ్ వేసుకున్నాం కదా, దీన్ని పైకి కానీ కిందకి కానీ జరుపుకోవాల్సిన పని ఏమీ లేదు. ఇక్కడ నెక్ కోసం అయితే 2.5 ఇంచు అయితే తీసుకుంటున్నాను, కింద 3 ఇంచులు తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి కొంచెం కిందకి డీప్ కావాలి కాబట్టి. ఏ బ్లౌజులకైనా సరే పైన ఎంతైతే వేసామో దాంట్లో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఈ రౌండ్ మార్కింగ్ అనేది వేసుకుంటే చాలా చక్కగా రౌండ్ అనేది వచ్చేస్తుందండి. లేదు మీకు కొంచెం డీప్ అయిపోయింది అనుకుంటే ఈ రౌండ్ లోనే ఇంకొంచెం లోపలికి అంటే బయట వైపుకి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. ఓకేనా, ఇంతవరకు చూసారు కదా. ఇప్పుడైతే మనం బ్లౌజ్ అయితే కట్ చేసేద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, సెంటర్ పాయింట్ ఈ విధంగా వేసుకోవాలండి. ఇక్కడికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఖర్చు విడిచిపెట్టేసి ఫోల్డింగ్ వేసుకున్నామంటే మనకి సెంటర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఈ పీస్ అయితే ఈ విధంగా 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. మనకి ఒకవైపు జాయింట్ వస్తుంది కాబట్టి ఫుల్ గా ఫోల్డింగ్ వేసేయకుండా కొంచెం క్లాత్ ఈ విధంగా విడిచిపెట్టేసి ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదండి, సాదా బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే విడిచిపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ ఒక పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలండి. హ్యాండ్ ఒక పొడవు, హ్యాండ్ లూజు వేసుకున్నాక తర్వాత ఈ బ్లౌజ్ ని అయితే మనము తీసివేసేయాలి. తీసేసాక మనకి ఏంటంటే ఈ స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ తో ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. అయితే మనకి నడుం లూజు 8వ నెంబర్ తో వచ్చింది కదా, దానికోసమని ఇక్కడ చూడండి 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అంటే చంక డౌన్ వచ్చేసి ఇది 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా వేసుకొని మీరు కట్ చేసుకుంటే ముడతలు ఏమి రావండి, నీట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ చంక లూజ్ ఎంత అయితే వచ్చిందో అంత మార్కింగ్ వేసేసి మళ్ళీ దీన్ని సగానికి ఇంకొక మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మార్కింగ్ వేసాము, మళ్ళీ దాంట్లో సగానికి మార్కింగ్ వేసాము. ఈ పైన వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఈ సెంటర్ లో ఒక లైన్ మార్కింగ్ ఈ విధంగా వేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ సెంటర్ లో కార్నర్ వచ్చింది చూడండి, ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేయండి. ఇలా వేసాం కదా. ఇప్పుడు ఈ హార్మల్ స్కేల్ లో చూడండి, ఈ మార్కింగ్ నుంచి ఈ సెంటర్ మార్కింగ్ వరకు ఇలాగా కరువు తిప్పేసుకోవాలి. మళ్ళీ ఈ స్కేల్ ని అటువైపు తిప్పేసుకొని మళ్ళీ సేమ్ అదేలాగా కరువు ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ షేప్ అనేది మనకి హ్యాండ్ వచ్చేసింది అనమాట. ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఎక్కడ ఒక ముడతలు కూడా రాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా కట్ చేయగలుగుతారు.
ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టాకా వేసేసేయండి. ఇక్కడ ఈ తలపైన కూడా, ఓకేనా. ఎక్కడైతే మనం మార్కింగ్లు వేసామో అక్కడక్కడ ఈ విధంగా టాకాలు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సైడ్ వచ్చేసి కరువు తీసుకోవాలి హ్యాండ్ కి. అది ఏ విధంగా అంటే చెప్తాను చూడండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ కి ఇలా మార్కింగ్ వేసి, ఈ చిట్కా నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసామంటే మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ వచ్చే దగ్గర కూడా ఒక 3/4 ఇంచ్ ఇట్లా లోపలికి తీసుకోండి. ఏ సైజ్ వరకైనా 3/4 ఇంచ్ తీసేసుకొని ఈ మార్కింగ్ ని ఆ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఈ కరువు స్కేల్ తో ఇలా మార్కింగ్ చేసుకున్నారు అంటే మీకు చాలా సింపుల్ గా ఈ హ్యాండ్ కరువు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాం. చూడండి, షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో, అంటే ఎస్ లాగా రావాలన్నమాట. ఈ విధంగా వస్తే మీకు హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంటే మనకి జాయింట్ వస్తుంది కదా ఒకవైపు, ఆ పీస్ ను కూడా మనము ఇప్పుడే తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ చివర ఉంది కదా క్లాత్, దానిపైన ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఎంత అయితే కావాలో అంతకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం ఖర్చులకు విడిచిపెట్టేసుకొని ఈ చిన్న పీస్ అనేది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనము దేనిది దానిది పక్కన పెట్టుకున్నాము అంటే మనకు కుట్టేటప్పుడు చాలా తొందరగా కుట్టు కూడా అయిపోతుందండి. 5 నిమిషాల్లో బ్లౌజ్ కూడా కుట్టేయవచ్చు మనం. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దామండి. ఒక సిస్టర్ అయితే అడిగారనమాట, అక్క క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనుకొని. చూడండి, ఈ ఖర్చులు మిషన్ అంచులు ఉన్నాయి కదా, ఇప్పుడు మన వైపుకు ఉండాలన్నమాట. ఇందాక మనకి ఆపోజిట్ లో వేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ కట్ చేసినప్పుడు, ఇప్పుడు వచ్చేసి మన వైపుకి చూస్తుండాలి. తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి, క్రాస్ కటింగ్ ఉందా లేదా అని ఈ విధంగా చెక్ చేయాలి. చూడండి, చెక్ చేసినప్పుడు మనకి క్రాస్ కనిపిస్తుంది చూడండి. ఇలా క్రాస్ కనిపించింది అంటే అది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనే అర్థము. ఇప్పుడు మీకు వివరంగా అర్థం అవ్వాలని నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇటు ఉంది కదా, ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. బ్యాక్ అంటే మనకి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పుతో ఈ పీస్ కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ గా వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చెప్తాను. ఇలా క్రాస్ గా వేసుకున్నప్పుడు మనకి క్రాస్ కటింగ్ అన్నమాట. ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ పైన వచ్చేసి ఈ విధంగా రావాలి, సమోసా మోడల్ గా అంటే రావాలన్నమాట. లేదు ఈ విధంగా వేసుకున్నాము అంటే ఇది వచ్చేసి సాదా కటింగ్. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ కావాలి కాబట్టి ఈ విధంగా క్రాస్ గా అయితే వేసుకోవాలి, ఓకేనా. చూడండి, ఇలా అన్నమాట. పైన చూడండి, ఈ కార్నర్ లో వచ్చేసి ఈ విధంగా రావాలన్నమాట, సమోసా మోడల్ గా. ఇప్పుడైతే మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ వేసాక ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక వైపు ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఈ చంక దగ్గర చూడండి, ఈ కార్నర్ లో మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ చూడండి రోలర్ ఉంటుంది కదా, దీంతో ఇలా రోల్ చేసుకున్నామంటే కిందకి వెళ్ళిపోతుంది మార్కింగ్ అనేది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేయాలి. ఇక్కడ ఈ మార్కింగ్ కూడా కింద వైపుకి వేసేసేయండి. చూసారు కదా, ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది మనకి, ఓకేనా. అందుకని మనం పైన ఆ రోలర్ తో మార్కింగ్ వేసాము అంటే మార్కింగ్ వచ్చేసి కిందకి వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏంటంటే మనకి నెక్ కావాలి. నెక్ వచ్చేసి అంటే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5కి మార్కింగ్ వేస్తున్నానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు కానీ లేదంటే 2.75 ఇంచులు కానీ వేసుకోండి. ఇక్కడైతే ఎక్కువ డీప్ పెట్టక్కర్లేదు, ఎవరైనా పెట్టమని చెప్తేనే పెట్టాలి, లేదంటే పెట్టక్కర్లేదు, ఓకేనా. నేనైతే చూడండి కొంచెమే ఒక 1/4 ఇంచు కంటే తక్కువ నేను లోపలికి అయితే రౌండ్ మార్కింగ్ అనేది వేశాను. తర్వాత చూడండి, మనకి ఇచ్చిన ఆల్కి బ్లౌజ్ ఉంటుంది కదా, దాంట్లో ఈ రౌండ్ నెక్ సరిపోయిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. రౌండ్ అనేది కరెక్ట్ గా మనం మార్కింగ్ వేసామా లేదా తెలుసుకోవాలి. కరెక్ట్ గా వేసాము, తర్వాత ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉందంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది, ఓకేనా. ఈ విధంగా అయితే మార్కింగ్స్ అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఏం కావాలి అంటే ఉక్స్ పట్టి కాచపట్టి పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ వేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ క్రాస్ బెల్ట్ ఒక కుట్టు ఉంటుంది కదా, ఇక్కడికి ఒక కరెక్ట్ గా మార్కింగ్ వేసేసుకోవాలండి. తర్వాత ఈ సెంటర్ లో డాట్స్ పడతాము, పైన హెమ్మింగ్, అలాగే కింద ఖర్చుపోతుంది. మొత్తానికి 1.25 ఇంచులు కానీ 1.5 కానీ కిందకి మార్కింగ్ అయితే వేసుకోవాలి. వీళ్ళదైతే ఉక్స్ పట్టి కాచపట్టి పొడవు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నమాట, ఇక్కడ మనకి కరువు కావాలి కదా లోపల వైపుకి, అంటే చంకల భాగంలో ముడతలు రాకుండా ఒక 3/4 ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ కింద వేసుకున్నాం కదా మార్కింగ్, అక్కడ నుంచి 2 ఇంచుల పైకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. సెంటర్ లో కూడా అంతే, ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకొని ఇక్కడ కూడా మనము ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్, ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా కుట్టు, అక్కడ వరకు ఎంత పొడవు ఉందని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్ గా చెక్ చేసుకున్నాక మనకి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 2.5, ఇక్కడ నుంచి 2.25 ఇంచులే పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది హెవీగా ఏం లేదనమాట, దానికోసమని. తర్వాత ఈ 3 మార్కింగ్లు అయితే ఈ విధంగా కలిపేసుకొని ఈ చివరికి వచ్చేటప్పటికి 1 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇలాగా మనము షేప్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ చివర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మార్కింగ్ వేసే విధంగా కట్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ వైపు చూడండి మనం మార్కింగ్ వేసాం కదా లోపలికి ఒక 3/4 ఇంచుకి, అది కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్స్ వేసామో అక్కడంతా కూడా ఈ విధంగా టాకాలు అనేవి వేసుకోవాలి. ఇక్కడ చూడండి పైకి ఒక 1/2 ఇంచు విడిచిపెట్టేసి సమానంగా ఇలాగ ఫోల్డింగ్ వేసేసి ఇక్కడ కూడా ఒక చిట్కా వేసుకోవాలి, ఓకేనా.
ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ ఒక మెయిన్ డాట్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక పావు తక్కువ 4 ఇంచుల దగ్గరికి సెంటర్ మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా ఇలా వేసేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2 ఇంచుల పైకి అయితే మార్కింగ్ వేస్తున్నానండి. అది చెస్ట్ ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే 2 ఇంచులకు వేస్తున్నాను. తర్వాత ఈ రెండింటికి గ్యాప్ ఎంత అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకేనా, 2 ఇంచులు రాని 1.5 రాని ఎంతైనా రానివ్వండి. ఈ 3 డాట్స్ మాత్రం ఒకే వెడల్పుతో వేసుకోవాలి. తర్వాత ఈ రోలర్ ఉంటుంది కదా, రోలర్తో ఈ విధంగా అయితే ఇలా అనుకున్నాము అంటే ఈ మార్కింగ్స్ అంతా కూడా కింద వైపుకి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వైపు తిప్పి చూపిస్తున్నాను చూడండి, ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఈజీగా మనము మార్కింగ్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మిగిలిన పీస్ లో క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాము. చూడండి, ఈ క్రాస్ బెల్ట్ కట్ చేసినప్పుడే మనకి ఎలా కట్ చేసుకోవాలి అంటే ఈ ఒకటి చెక్ చేసుకొని కట్ చేసుకున్నామంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా నీట్ గా అయితే కుట్టేటప్పుడు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఒక వైపు నేను హుక్స్ కాజా పట్టి వైపు అనమాట, అటు వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ వేశాను. ఈ సెంటర్ లో 2.5 అంటే 2.5 కానీ 2.25 ఇంచులు కానీ వేసుకోవచ్చండి. సెంటర్ లో ఈ చివరి వచ్చేసి 3 ఇంచులే మార్కింగ్ వేశాను. ఓకేనా, ఇది వచ్చేసి సైడ్ జాయింట్ వైపు అనమాట. ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ దీనిపైన పెట్టేసుకుంటే ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ ఎంత ఉందని చెక్ చేసుకోండి. చూడండి, 2 ఇంచులు ఉంది. ఓకేనా, ఒక గీత 2 గీతలు వదిలేసేయండి. 2 ఇంచులు అయితే ఉంది. అయితే ఆ 2 ఇంచులు కరెక్ట్ గా రావాలి కదా మనకి, మరి కింద పైన ఖర్చుల కోసం కావాలి కాబట్టి మొత్తానికి ఇటువైపు అయితే అంటే మనకి షేప్ బెల్ట్ లో సైడ్ జాయింట్ చేసే వైపు 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చేసి 3.25 ఇంచులు పెట్టుకోవాలి. సెంటర్ లో వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే ఎవరికైనా సరే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉంటుంది. అయితే నేను చెప్పాను కదండి, ఈ విధంగా కట్ చేసుకుంటే 10 బ్లౌజులు అయినా కట్ చేసుకోవచ్చు అని. అది ఎలాగనేది అంటే ఈ విధంగానే కట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా బ్లౌజులు, సేమ్ కొలత మీద ఒక 5-6 బ్లౌజులు ఇచ్చారు అంటే మనము ఇదే అంటే ఈ పీస్ నే దాని మీద పెట్టేసి మొత్తం కూడా ఏ విధంగా నీట్ గా కట్ చేసుకోవాలి అని నేనైతే షార్ట్ వీడియోలో పెడతాను, అది చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూస్తున్నారు అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.